చెప్తూ ఒక్క విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నా అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి గురించి పదే పదే ఆయన ట్రావెల్స్ గురించి, ఆయన పనిచేసే తీరు గురించి వెటకారంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు అధ్యక్ష. కానీ ఆయన మాత్రం పట్టించుకోడు అధ్యక్ష. ఆయన నిరంతరం ఆయనకి పని తప్ప ఇంకోటి గుర్తించరు. ఎవరేమనుకున్నా తాను ఆన్సరబుల్ టు ది పీపుల్ అన్నట్టుగా నిరంతరం పని చేసుకుంటూనే వెళ్తాడు అధ్యక్ష. ఆయనకి రిలాక్సేషన్ అంటే పనిలో దొరుకుతుంది తప్ప వేరే రకంగా కాదు అనేటువంటి దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా చెప్తున్నా అధ్యక్ష. ఎందుకు నేను ఇది సభ ద్వారా గుర్తు చేస్తున్నానంటే, మన కోసం కష్టపడే నాయకుడు ఎవడు, తన కోసం తాను బాగుపడేదానికి కష్టపడే నాయకుడు ఎవడు అనేటువంటిది ప్రజలు ఎప్పుడు కూడా తేడా గుర్తుంచుకోవాలి అధ్యక్ష. ఈరోజు ఈ రాష్ట్రం కోసం, ఈ తరం కోసం కాదు, రేపు రాబోయే తరం కోసం కూడా కష్టపడుతున్నాడు అధ్యక్ష. ఒకే ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష. ఆయన మొన్న దావోస్ వెళ్ళాడు అధ్యక్ష. దావోస్ వెళ్ళినప్పుడు ఆయన పర్యటన ఎట్లా సాగింది? ఇక్కడ రాత్రి 9:30 దాకా రివ్యూలు పెట్టుకున్నారు అధ్యక్ష. ఆ రోజు మాకు ఎన్టీఆర్ గారి ప్రోగ్రామ్ ఉండి అవన్నీ అటెండ్ చేసి రాత్రి 9:30 దాకా ఇక్కడ పెట్టుకుని నైట్ 1:30కి హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్ నుంచి 9 గంటలు ప్రయాణం చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాక అధ్యక్ష, తిరిగి 9:30కి ఆయన 8:30కి రావాల్సిన ఫ్లైట్ ఆయన హైదరాబాద్లో 9:30కి దిగింది. 10:30కి ఆయన విజయవాడ దిగారు అధ్యక్ష. 11 o'clockకి ఆ రోజు ఎస్ఎల్బిసి బ్యాంకర్స్ మీట్ ఉంది అధ్యక్ష. నేను సీఎం సెక్రటరీ గారికి చెప్పాను, నేను వెళ్ళి స్టార్ట్ చేస్తాను, సీఎం గారు కొంచెం లేట్గా వచ్చినా పర్లేదు 1 గంటకి అంటే, లేదు నేను వస్తానన్నారు అధ్యక్ష. సరే 11:15, 11:10 అంతా మేము స్టార్ట్ చేసాం అధ్యక్ష. ఇంత పెద్ద వాల్యూమ్ అధ్యక్ష అది. సరే ముఖ్యమంత్రి గారు ఊర్లో లేరు కాబట్టి బాధ్యత మన నెత్తిన పడుతుందేమో అని రాత్రి అంతా కూర్చొని నేను చదువుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని కాస్త హోంవర్క్ చేసి వెళ్ళాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన వచ్చి రివ్యూ స్టార్ట్ చేస్తే ప్రతి పేజీ అట్లా చూడగానే ఆ పేజీలో ఏమున్నాయి ఏంటి అనేటువంటి చెప్తా ఉంటే నాకు డౌట్ వచ్చింది అధ్యక్ష. మీటింగ్ అయిన తర్వాత సెక్రటరీని అడిగాను, సార్ ఎప్పుడు చదివారు ఇది? నైట్ ఫ్లైట్ మొత్తం కూడా చదువుకుని ఆయన డౌట్ వచ్చిన మార్క్ చేసి మళ్ళీ నన్ను అడిగారు. ఏం అవసరం అధ్యక్ష ఆయనకి? వాట్ ఈస్ ది నీడ్? 9 గంటల ప్రయాణంలో జెట్ ల్యాగ్లో ఇన్ని మీటింగుల తర్వాత పడుకోకుండా నా